ఈ రోజు మా చెల్లె పైన మళ్ళీ ప్రాంక్ చేస్తున్నాం. ఎవరో తెలుసు కదా, అదే మన పొట్టి బుడంకాయ మన తోటి వీడియోలు తీస్తుంది కదా. సో ఆ పిల్ల పైన అయితే ఇప్పుడు ప్రాంక్ చేస్తున్నాము. ప్రాంక్ ఏందో తెలుసా, వాళ్ళ తెలుగు టీచర్ మాకు కాల్ చేసి హారిక అసలు ఏం చదువుతలేదని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చినట్టు. యాక్చువల్ అయితే వాళ్ళ టీచర్ మాకు కాలే చేయలేదు, కాకపోతే నేనే మా ఫ్రెండ్ తోటి వాళ్ళ టీచర్ లాగా కాల్ చేపించామని ఇప్పుడైతే ఫుల్ గా సతాయిస్తాం. అలా టీచర్ పేరు వచ్చేసి శ్రవంతి, మా ఫ్రెండ్ పేరేమో లావణ్య. లావణ్య పేరు తీసేసి శ్రవంతి అని చెప్పి సేవ్ చేసేసినాను. ఇప్పుడు మా చెల్లె పోయి అయితే ఆమెను పిలుచుకొని వస్తుంది. ఆమె రాగానే ఫుల్ ఏడిపించేద్దాం. మీ ప్రాంక్ స్టార్ట్ చేసే ముందు 5000 లైక్లు, అట్లనే మీ 5 మెంబర్స్ ఫ్రెండ్స్ కి వీడియో షేర్ చేసేయండి. ఓకేనా? పో 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 జల్దీ పో. సో నేనైతే ఇక్కడ కెమెరా సెట్ చేసేసుకున్నా. మా చెల్లె రాగానే ప్రాంక్ స్టార్ట్ చేద్దాము. మార్చి ఇడ కూర్చుంటది, మా హారికని మధ్యలో కూర్చోబెడతాను, ఎందుకంటే ఆమె ఎక్స్ప్రెషన్ మీకు కనిపించాలి కదా. మా చెల్లె అయితే స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది అనగా నొనుకుతుంది. ఇట్లా ఏం చేస్తుందని నాకు తెలియదు, కానీ స్కూల్లో టీచర్ కాల్ చేసింది అనగా నొనుకుతుంది. మా చెల్లె ఫేస్ లో టెన్షన్, రియల్ టెన్షన్ మీరు ఇప్పుడు లైవ్ లో చూడండి, అసలు క్రేజీ ఉంటది. ఓకేనా? మా చెల్లె వాళ్ళు వచ్చే టైం అయింది. 5 minutes later. వచ్చింది అక్క, కూసమ్మా కూర్చో. నువ్వు ఆ రౌడీ లెక్కలు మానుకో, ఏడో కూర్చోది. ఏందని కూర్చో, భాష రౌడీ రాదు మీతోని. మీ తెలుగు టీచరే కాల్ చేసింది ఇప్పుడు. ఎందుకు ఫోన్ చేసింది? ఎందుకు స్కూల్లో చదివితే మాకు ఫోన్లు చేయకపోతుండే, చదువుతలేవంట, సోకులు పడుతున్నావంట, ఊర్లో ముచ్చట్లు అన్ని కావాలంట నీ క్లాస్ లో. ఏంది కథ ఏంది? అసలు నీకేమొచ్చు? చదువు రాదు, హైట్ లేవు, ఓవర్ యాక్టింగ్ చేస్తావు, అక్కలను తిడతావు. నువ్వు ఎందుకు ఇట్లా తయారవుతున్నావు? అసలు పందిమూతి ఏంది? పందిమూతి ఏంది? చక్కగా పెట్టడానికి రాదా? నేను చదువుతలేనా మీకు ఎవరు చెప్పిండు? మీ టీచరే ఫోన్ చేసిందమ్మా, మాట్లాడిపియాలా మీ టీచర్ తోటి? మాట్లాడిపిస్తా. ఎంత రుబాబ్స్ అంటుందా? అంత రుబాబ్ ఎందుకు నీకు? నువ్వు చదువుతలేవంట, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆహా, అంత రుబాబ్ మాట్లాడుతున్నావు. చదువుతున్నావు నిజంగా? నీకు తెలుగే రాదంట, పిచ్చ బూతులు తిడుతుంది మాకు. మీ చెల్లెని స్కూల్ కి ఎందుకు పంపిస్తారు? మీరు ఫీజు ఎందుకు కడుతున్నా? మీరు చదివే రాదని వేస్ట్ అసలు మీ చెల్లె అంటారు. అయినా నీకెందుకు? పక్కలో ముచ్చట్లు, ఎదురింటోళ్ళ ముచ్చట్లు నీకెందుకు? నేను మాట్లాడుతున్నా, నీకు ఎవరు చెప్పిండా? ఆంటీ కింద పడితే మీ ఫ్రెండ్ కి ఎందుకు చెప్తున్నావు క్లాస్ లో? మీ టీచర్ చెప్తుంది మాకు. సరే, మన ఇంటికాడ ఆంటీ కింద పడ్డది, మీ టీచర్ కి ఎట్లా తెలుసు? చెప్పు. మీ టీచరే ఫోన్ చేసి చెప్పిందమ్మా, మీ ఇంటికాడ వెనకాల ఎవరో ఆంటీ కింద పడ్డదంట కదమ్మా, మీ చెల్లె స్కూల్లో అందరికి చెప్తుంది. ఏందమ్మా చదవనికి వస్తుందా, ముచ్చట్లు పెట్టడానికి వస్తుందా అంటే చదువుకోనికే పోతున్నావా? నువ్వు ఇంత అక్కడ ఇప్పుడు ఫోన్ చేస్తే చెప్తే ఏమంటావు చెప్పు. మీ టీచర్ కనుక ఇప్పుడు చెప్పాలే బిడ్డ, మొత్తం రికార్డ్ చేసి మీ డాడీకి వినిపిస్తా తీసుకోవాలి. పోనీ పాపం అని మీ డాడీకి చెప్పలేం మేము, తెలుసా? యాటిట్యూడ్ గా తీసుకోమంట పెడతామని ఇట్లా. చేయాలా టీచర్ ఫోన్? చాలా ఓవర్ అవుతుంది. మీ ప్రిన్సిపల్ మేడం దగ్గరకు వచ్చి నీ పని చేయకపోతే నన్ను అడుగును. కుక్క అన్నది కదా, ఇది ఇప్పుడు ఇలా మ్యామ్ కి చెప్పు సన్నక్క. కదా హార్ట్ సింబల్ ఎందుకు వచ్చింది? ఆమె అంటే అప్పుడు మా ఫేవరెట్ టీచర్, మేము అదే స్కూల్. హలో హలో టీచర్, చెప్పండమ్మా. అది మా హారిక గురించి ఇందాకలేమో చెప్పినారు కదా టీచర్, మీరు కాల్ చేసి మాకు. చదువుతున్నా అమ్మా. అదే టీచర్ అడుగుతుంటే మా టీచర్ మీకెందుకు ఫోన్ చేస్తుందని మాతోటి రివర్స్ మాట్లాడుతుంది. ఇంకొకటి ఏంటంటే నన్ను కుక్క అన్నారు టీచర్. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అడుగు. ఏం లేదు, అయినా మా టీచర్ వాయిస్ ఇది కాదు కదా. ఆగు, మీ టీచర్ చెప్తుంది. స్కూల్ కి రేపు చెప్తా నీ పని. అంటే మీ టీచర్ గొంతు కూడా నువ్వు గుర్తుపెట్టడం స్టేజ్ ఉన్నావా? అది టీచర్ గొంతు. టీచరే నాన్న అడుగుతుంది టీచర్. ఈమె అదే అమ్మా, రేపు పంపించండి, రేపు చెప్తా. ఆమెకి తెలుగు చదవడానికి రాదు, దాని కింద ఒత్తు పెట్టమ్మంటే ఎడబెట్టాలి టీచర్ అని అడుగుతుంది. నీ కింద పెట్టు, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది టీచర్. కొడుతుంది టీచర్, కూడా చదవనియదు. టీచర్ కొడుతుంది టీచర్. మీరు కాల్ చేస్తా ఇదే నన్ను నేర్పిస్తారు మీరు హారికకి. అదే అమ్మా, నేను కూడా మీకు అదే అడుగుతున్నా. ఆమె క్లాస్ లో కూడా అట్లనే బిహేవ్ చేస్తుంది, పక్కన వాళ్ళు కూడా అట్లనే క్రాప్ చేస్తున్నారు. టీచర్ మీరు మాట్లాడుతుంటే మిమ్మల్ని గుద్దుతుందో టీచర్. మీకు ఇట్లా చేయి చూపిస్తుంది అంటే మీ మీద ఎంత కోపం ఉందో రియాక్షన్ చేస్తుంది ఆమె. కార్ టీచర్ మీ మీద ప్రేమ చూపెడుతున్నా, కార్ టీచర్ మీ మీద ప్రేమ చూపెడుతున్నా. కార్ టీచర్ మేమేం చేస్తుంది చెప్పండి ఒకసారి. చదవదు, క్లాస్ లా ఏమన్నా అడిగితే అన్ని ఉల్టా సీదా సమాధానాలు ఇస్తుంది. టీచర్ అన్న గౌరవం ఉండదు. చదువు అమ్మ, తెలుగు టెక్స్ట్ బుక్ ముంగట పెట్టి చదువు అమ్మ అంటే బూతులు చదువుతుంది.
అయ్యో ఇంట్లో బూతులు మాట్లాడి అలవాటు అయిపోయింది టీచర్. అందుకే తెలుగు కూడా బూతుల్లా చదువుతుంది. ఇంట్లో అసలు రెస్పెక్ట్ ఇయ్యది. నేర్పిస్తుందమ్మా మీ చెల్లె. మమ్మీ చెప్తా టీచర్ బూతులు చదువుతుందని. ఆగండి. అగో వద్దక్క ప్లీజ్ నీ కాలు మొక్కుతాక నీకు దండం పెడతాక్క అంటుంది. ట్యూన్ చేంజ్ అయింది హరిక. ఇందాక ఎట్లా మాట్లాడినావు అట్లనే బిహేవ్ చేస్తుంది తెలుసా మీ చెల్లె. అసలు మొన్న కూడా ఆయన చదవదు, ఆయన పక్కన ఉన్న వాళ్ళని కూడా చదవనియదు. అవునా? చెప్పినా వినదు. నువ్వు చెడిపోయింది కాక మీ ఫ్రెండ్స్ ఎందుకు చెడగొడుతున్నావే? ఇందాము అన్నది కూడా లేదు మీ చెల్లెకి. అవునా టీచర్? సరే టీచర్. చక్కగా రాదు, తెలుగు చక్కగా రాదు. సరే టీచర్ మీరు మాట్లాడిందంతా నేను రికార్డ్ చేసిన వాళ్ళ డాడీకి వినిపిస్తా. ఓకేనా? లేదమ్మా నేను ఒకసారి మీ పేరెంట్స్ తో మాట్లాడాలి. మీ చెల్లె బిహేవియర్ అసలు చక్కగా లేనే లేదు. రేపు తీసుకొని వస్తాం టీచర్. రేపు రండి నేను మాట్లాడతా. ప్రిన్సిపల్ దగ్గర కూడా తీసుకొస్తాం. మర్చిపోకుండా మీ పేరెంట్స్ కూడా తీసుకురండి రేపు. హారిక వాళ్ళ పేరెంట్స్ ని. కాలేదు. ఓకే హారిక వాళ్ళ పేరెంట్స్ ని తీసుకొని వస్తాం టీచర్. తీసుకురండి అమ్మా. ఓకే టీచర్. థ్యాంక్ యూ టీచర్. మా టీచర్ అంతా రికార్డ్ అయింది. డాడీకి వినిపించాలి. తీసుకో. ఏంది ఏంది కుక్కలు తీరు అరుస్తురా? ఇది రికార్డింగ్ ఆన్ చేయి. నువ్వు అన్నే మాటలని ఇప్పుడు రికార్డ్ అవ్వాలన్నా. అది కాదు నువ్వు ఇప్పుడు చెప్పు. చదువుతలేవంట, మొత్తం ఫ్రెండ్స్ తో ముచ్చట్లంట, ఎందుకు పోతున్నావు? అది కాదక్క, ఇది స్వరూప ఆంటీ వాళ్ళ ఇంట్లో పని మనిషి కావాలన్నారు కదా, ఈమెను పెట్టించేద్దాం. నెలకి 200 ఇస్తుందంట. చిట్టి పోయి పని చేసేసి. ఇక నీకు చదువుతో కాదు. 200 ఎక్కువ. ఒక డ్రెస్ వస్తుంది. నెలకు ఒక డ్రెస్, కొత్త డ్రెస్. అయితే ఇను చిట్టి ఒకసారి నా మాట ఇంట్లో పని చేసుకో. ఆడ స్వరూప ఆంటీ వాళ్ళ ఇంట్లో పని చేసిరా కథం. నీకు ఇగో కావాలంటే ఇగో నావి కూడా చిన్న చిన్న పనులు చేయి. నేను కూడా 100 రూపాయలు ఇస్తాను. నేను 50 రూపాయలు కానీ పొగరైతే ఇంత వస్తుంది. చదవాలి అందుకే మాట్లాడి రికార్డింగ్ పెట్టినా మీ మమ్మీకి వినిపిస్తాం. ఫోన్ తో ఎందుకు మజాకులు చేస్తున్నావు మాతోటి? అదంతా కాదక్క, ఇంకొక ముచ్చటనే లేదు. రేపటి నుంచి నువ్వు ఇళ్ళలో పనికి అవసరం లేదు. నీకు చదువు అర్థమైందా? అవసరం లేదు. ఆడ పోయి ఊర్లో ముచ్చట్లు పెట్టానికేనా అమ్మ నీకు ఫీజులు కడుతుంది మీ మమ్మీ. నువ్వు చదువుకొని ఇంకా స్కూల్ పోతా అంటే పోలేకపోతే మానేసే స్కూల్కి. నీకు ఎవ్వరు ఫీజులు కట్టలేడా? మమ్మీ కడతాను వచ్చి కడుతున్నావు. ఓ లక్షణం ఎందుకు చేస్తున్నావు? పుస్తక ఏంది నువ్వేంది ఇదేదో చదువులో చూపిస్తే ఫస్ట్ ర్యాంక్ వస్తుండే స్కూల్లో. పక్కింటి వాళ్ళ మీద, ఎదురింటి వాళ్ళ మీద, పైనింటి వాళ్ళ మీద పెట్టే ఇంట్రెస్ట్ కన్నా అది చదువులో పెడితే ఎప్పుడో ఎన్నో ఉంటుండే టాప్ లా. ఇప్పుడు టాపర్ నువ్వు లాస్ట్ నుంచి ఫస్ట్ అమ్మా, ఫస్ట్ నుంచి లాస్ట్ కాదు. అర్థమైందా? మీ టీచర్ నీ భాగవతాలు అన్ని చెప్పింది, మొత్తం విన్నాం. ఇని నాకు నెత్తి నొచ్చింది. చదువు రాదంట. చదవడం వచ్చా? నువ్వు స్కూల్ కి లిప్స్టిక్ ఎందుకు పెట్టుకొని పోతావు? నువ్వు ఎందుకంత సోపు? నువ్వు గింతున్న బుడ్మకాయ అనుకుంటున్నావా? నువ్వు హీరోయిన్ అనుకుంటున్నావా ఏంది? అవును. తమాషా. ముది చూడు పంది ముది. అవును. ముది చూడు పంది ముది. అవును. ఏంది అవును? ఏంది అన్నట్టుంది. అరుక్కోపోదే బయటికి పోయి. అది అమ్మ అని అడుక్కుంటారు. అంబా అని. అది నీకు తెలుగు రాదని ఇప్పుడు ఇంకా అర్థమైపోయింది మాకు. అంబాకి అమ్మకి అర్థం తెలియదు నీకు. ఏం చదువుతున్నావు? ఆమె క్లాస్ ఏంటది? 5th క్లాస్ చదువుతున్నా. పెడతా మళ్ళీ 5th క్లాస్ చదువుతున్నా. ఎందుకు అట్లా మీదికి వస్తున్నావు? నీది ఎట్లా తెలుసా? జిరాఫీ మొఖం ఉంటా చూడు. ఏ లే అక్క, ఈమె వేస్ట్. ఈమె చదవది. నేను అప్పుడే అన్నా పిన్ని అడ్మిషన్ తీసుకునేటప్పుడే ఈమె చదవది పిన్ని, వేస్ట్, ఫీజు కట్టి డాడీకి ఫోన్ చేయాలి. డాడీకి ఫోన్ చేసి బాబాయ్ ఆమెని ప్రైవేట్ స్కూల్ నుంచి తీసేసి గవర్నమెంట్ స్కూల్ ఎత్తేసి. అవసరం లేదు బాబాయ్, చదవది. గవర్నమెంట్ స్కూల్ వేసిన చదవది. ఆడున్న పిల్లల్ని చెడగొడుతుంది. ఇళ్ళలో పనికి పంపిద్దాం. ఆమెకు ఒక లిప్స్టిక్ ఇప్పించిన అంటే ఏం పని చెప్పినా చేసేస్తుంది. లిప్స్టిక్ ఏంటి బాబాయ్? ఒక్కటి కాదు 3 ఇప్పిస్తా నేను. ఇళ్ళలో పనికి పంపి నేను పెట్టుకుంటా పని మనిషి. చేస్తున్నా మీ డాడీకి. నువ్వే పని మనిషి నాకు, ఇంకా నేను నీకు పని మనిషినా? నీకు పని మనిషినా? అవును. రికార్డ్ చేయొచ్చు. ఇలా టీచర్ కి పంపిద్దాం. ఓకేనా? మీ మమ్మీని రేపు ప్రిన్సిపల్ సార్ దగ్గర తీసుకురమ్మన్నారు కదా. ఈ రికార్డింగ్ ఆన్ పెడతాం. మీ టీచర్ చెప్తుందా? మీ టీచర్ కూర్చుంటది. మీ మమ్మీ డాడీ కూర్చుంటారు. మధ్యలో రికార్డింగ్ ఆన్ చేసి ఇట్లా పెడతా. నీ తోలు ఉంది కదా, ఇట్లా పీకి ఇట్లా ఆరేస్తారు. మీ మమ్మీవి ఇద్దరు
మా మమ్మీ నన్ను ఏం కొట్టదు నీలాగా. అది అదే రోజు పిన్నితో కొట్టించుకుంటాను. ఒక్కసారి రికార్డింగ్ వినిపించిన అనుకో జార్ కట్టతో కొడతాను మీ అమ్మ నీకు తెలుసా. మా మమ్మీ నన్ను ఏం కొట్టదు. అదే కొట్టిపియాలా రికార్డింగ్ ఆన్ పెట్టినాక చిన్న పెద్ద రెస్పెక్ట్ లేదా చదువుకుంటలే అయినా మొద్దులకేం తెలుస్తుంది లేదు రెస్పెక్ట్. నువ్వు చదువుతున్నానా? నేను చదువుతుండే నేను మేము స్కూల్ కి వస్తే ఒక వాల్యూ అరే టాపర్స్ వచ్చిన నువ్వు పోతే ఏ పక్కకి వెళ్ళి ఆడుకోమ్మా అంటావు తెలుసా. ఇగో నువ్వు ఇంతున్నావు కానీ ఆంటీ వేషాలు వేస్తున్నావు అన్ని. అరే నీకు తెలుసా అని ఆ ఇంట్లోనంట ఆమె కింద పడిపోయిందంటనే. అది కాదక్క ఆ ఆంటీ పడిపోతే నిన్ను స్కూల్ కి ఎందుకు పంపిస్తున్నాం. ఆ ఆంటీ పడిపోయింది ఈ టైం కి పడిపోయింది ఈ ప్లేస్ లో పడిపోయింది అని చెప్పనికే పంపిస్తున్నామా చదువుకోనికే పంపిస్తున్నామా. టీచర్లు పట్టడానికి అనిపిస్తుండ్రు. ఇలా మమ్మీ కథ ఎట్లుంది తెలుసా ఫీజు కట్టి ఊర్లో ముచ్చట్లు చెప్పిరా అమ్మా అని చెప్తుంది. వాళ్ళు లెసన్ నీ ఫ్రెండ్స్ ఏమో లెసన్ వినకుండా నీ ముచ్చట్లు వింటున్నారు. అవును మొత్తం క్లాస్ అవునంటే పెడతాం మళ్ళీ ఇంకొకసారి. నువ్వెందుకు రేజ్ అవుతున్నావు నా మీద కొట్టాలా? నువ్వెందుకు రేజ్ అవుతున్నావు నా మీద కొట్టాలా? జుట్లా చెప్పు తెగుతుంది పట్టుకొని అర్చన సీరియస్ మ్యాటర్. నువ్వెందుకు మా చెల్లెని కొడుతున్నావు మా చెల్లెని ఎందుకు వీడియో అలా టీచర్ కొట్టు. నువ్వెందుకు అరే ఫోన్ హలో ఇప్పిస్తావా నా ఫోన్ అది ఇప్పిస్తావా అలా కొడతా నేను ఇప్పియా. నేను కారు రేపు మీ టీచర్కి వచ్చి ఎట్లా ఎక్కిస్తా అంటే ఇని ఆమె అయితే నిన్ను మొత్తం తోలు వచ్చేసేది అట్లా ఎక్కిస్తా నీ పైన. ఆ మూడు నన్ను కొట్టడానికి మీ టీచరు ఈమె ఒక తెలుగు టీచర్ తోటి ఎన్ని కంప్లైంట్స్ అని అంటే అందరు టీచర్ అని అడిగితే అయిపోయింది కానీ తెలుగులో ఒక్కటే కొంచెం అంతే అర్థమవుతుందా? రేపు వస్తా అన్ని సబ్జెక్టులు నేను టాపర్. మాట్లాడి ఆ మనుషులని మాట్లాడి ఎగబడతావు ఎందుకు? నువ్వెందుకు చూసినారా మా చెల్లి ఏం చదవది పెద్ద అన్ని మాటలకే ఉంది అక్కలని తిట్టనికి కొట్టనికి ఉంది కానీ ఒక్క ముక్క చదవది. ఇప్పుడు అలా టీచర్ చెప్పింది కదా అదే నిజం. ఆమె ఏజ్ లో మేము లిప్స్టిక్ పెట్టుకోకపోతుంది మేము లిప్స్టిక్ పెట్టుకొని స్కూల్ పోతుంది అందుకని చెప్పేసి ప్రాంక్ చేసినాము. మీకు ఇద్దరికి ఏం పని పడలేదా? ఎప్పుడు నానే ప్రాంక్ చేస్తారు. లేదు మెంటల్ నా చెంప ఈసారి రెండోసారి వలగొట్టింది. నెక్స్ట్ టైం మా హారిక చూడండి నార్మల్ ఉండదు ప్రాంక్ అట్లా ఉంటది. ఆల్రెడీ దెయ్యం ప్రాంక్ లో రివెంజ్ తీసేసినాం. నెక్స్ట్ ఉంటది హారిక నీకు ఉంటది గట్టిగా ఉంటది. ఎల్లుండి డే ఆఫ్టర్ టుమారో 26th రోజు మేము ముగ్గురం ఐస్ క్రీమ్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఇది ఎండాకాలం నాకైతే ఫుల్ ఐస్ క్రీమ్ తినాలని ఉంది. అయితే మా అక్కకు పోయి చెప్తే మా అక్క ఏముంది ఛాలెంజ్ చేసేద్దాం ఎవరు విన్ అవుతారో చూద్దాం అన్నది. యాక్చువల్లీ మేమిద్దరం చేద్దాం అనుకున్నాం ఐస్ క్రీమ్ అనగా నీకు ఈమె కూడా యాడ్ చేసింది. ఫస్ట్ వస్తుంది అస్సలు తగ్గేదే లేదు. హలీం ఛాలెంజ్ లో విన్ అయింది ఐస్ క్రీమ్ ఛాలెంజ్ లో కానియం అసలు ఛాన్స్ అయ్యాం. ఎవరు విన్ అవుతారో చూద్దాం. సో ఆ వీడియో మాత్రం తప్పకుండా చూసేయండి. అండ్ మా హారిక మాటలకు ఎవరైతే ఎంజాయ్ చేసారో ఫస్ట్ అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. ఓకేనా? బై బై.